అది ప్రపంచం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్సీ గురుకుల ప్రతిభా పాఠశాల. ఒకప్పుడు బందెలతోటిగా ఉన్న గౌలితోటిని కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణలో మరి దేశంలోనే తలమానికమైన పాఠశాలగా మారిస్తే ఇవాళ ఇప్పుడున్న సెక్రటరీ డాక్టర్ అల్లు వర్షిణి గారు తన సొంత ఆస్తి అయినట్టుగా గౌలితోటి ఒకటే గ్రూప్ చెందుతుంది. గౌలితోటిలో ఎవరు గెస్ట్ ఫ్యాకల్టీ ఉండాల్సిన అవసరం లేదు, గౌలితోటిలో పార్ట్ టైం ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, మేమే చేసుకుంటాం, మీరు ఇక్కడ నుంచి బయటికి వండి అన్నారు. ఇక రెండవ గమ్మత్తైన తుగ్లక్ పాలన ఇంకొకటి ఇవాళ తెలంగాణ పిల్లలకు తెలవాల్సిన అవసరం ఉంది. గౌలితోటి గురుకుల పాఠశాలలో అడ్మిషన్ రావాలంటే తెలంగాణలో విద్యార్థులందరూ కూడా 2 లెవెల్స్ ఎంట్రన్స్ రాయాలి. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్, 2 మెయిన్ ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకులు వస్తేనే గౌలితోటిలో పెడతారు పిల్లలు. అలాంటి గౌలితోటిలో 90% కన్నా తక్కువ వచ్చిందన్న నెపంతో విద్యార్థులను సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ నుంచి బయటికి పంపించేయమని పేరెంట్స్ అందరికీ ఇలా మెసేజ్లు పెడతా ఉన్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, మీరు గౌలితోటిలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఎవరిని తీసుకున్నారు? మెడికల్ లాంటి విద్యార్థులను తీసుకున్నారు. 2 లెవెల్స్ ఆఫ్ ఎంట్రన్స్ పాస్ అయిన విద్యార్థులను తీసుకున్నారు. ఇవాళ వాళ్లకు 90% తక్కువ వచ్చిందంటే విద్యార్థుల కారణం పంతుల్లా స్వర్ణ పథకం తీసుకొస్తే కనీసం ట్వీట్ చేయలేని పరిస్థితి. మేమందరం చేసిన తర్వాత రాత్రి 10:30కు వెనుక వచ్చి మీరు చేసిండు. కనీసం అమ్మాయికి ఒక పైసా ఇవ్వని పరిస్థితి. గత ఏషియన్ గేమ్స్లో ఆ అమ్మాయికి కాంస్య పథకం వస్తే కనీసం ఆమెకు 1 కోటి రూపాయలు ఇవ్వలేని పరిస్థితి, ఆమెకు ఒక ఇంటి స్థలం ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు? ఆమె బీసీ వర్గాలకు చెందిన బిడ్డనన్న నీ కోపం. ఆమెకు ఇంటి స్థలం ఇస్తే ఏం పోతున్నది నీకు? వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించుకొని అయ్యా తీసుకో 1 కోటి రూపాయలు, నిఖత్ జరీన్కి ఇచ్చినావు కదా, బాక్సర్కు, క్రికెటర్ సిరాజ్కి ఇచ్చినావు కదా, వీళ్ళకు కూడా ఇస్తే ఏం పోతున్నది? అంటే ఆ అమ్మాయి ఒక అమ్మాయి పేద వర్గాలకు చెందిన వాళ్ళ నాయన మల్కాజ్గిరి రోడ్ల మీద ఇస్త్రీ చేసుకొని బతుకుతాడు. నెల కోపం నీకు? ఇలా మీ అలుగు వర్షం ఆయన ఆమె గురించి చెప్పలేదా? ఈ విధమైన ఘోరాలు 100లు జరుగుతూ ఉన్నాయి ఇలా అని చెప్పి కార్యక్రమం పెడితే మా అందరి మీద కూడా కేసులు పెట్టించారు ఈ అధికారులు. మమ్మల్ని గురుకులాల్లోకి పోనివ్వలేదు. అంటే మీ ఏవైతే అవినీతి, మీ అక్రమాలు, మీ దౌర్జన్యాలు, మీ దోపిడీ, మీ వివక్ష బయటపడుతుందని చెప్పి ఆ రోజు మమ్మల్ని గురుకులాల్లోకి రానివ్వలేదు. ఇవాళ మీరు చేస్తున్న కార్యక్రమం. ఇక మూడవది, ఇవాళ మీ డాక్టర్ అల్లు వర్షిణి గారు, రేవంత్ రెడ్డి గారి మరి ఆఫీసర్ ఏమంటా ఉన్నారు? ఈ పిల్లలు పాష్ సొసైటీ నుంచి రాలేదు, అంటే సంపన్న వర్గాలు బతికే సమాజం నుంచి రాలేదు. వీళ్ళు టేబుల్ మీద కూర్చోగలిగే వీళ్ళకి అన్నం రాదు, ఎందుకు రావాలి? వీళ్ళ చపాతీలు వీళ్ళే చేసుకోవాలి కిచెన్లో అంటున్నారు.